గతంలో చెప్పిన మాటలన్నీ చేసి చూపించిన, తొక్కుకుంటూ పోయి నేను సీఎం నైతా అన్న ఆయనను, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు తీసుకొస్తా అన్న తీసుకొచ్చిన, ఇప్పుడు కేసీఆర్ అనే మొక్కను మొలవనివ్వను, ఇది కూడా చేసి చూపిస్తా అంటున్నారు. ఇప్పుడు ఆయన కదా అన్నది 13-14 సీట్లలో గెలిపిస్తా అని ఆయన డాంబికాలకు పోలేదా? ఏమైంది? నీకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? నీ పర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉండే? పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య పీరియడ్ ఎంత? ఆ పీరియడ్లోనే నీ సంఖ్య ఎట్లా తగ్గింది? నీ సంగతి ఏందో ప్రజలు 3 నెలలని అర్థం చేసుకున్నారు కదా. 3 నెలల్లో అర్థం చేసుకున్నారు. రేపు అయితే సరే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు చూస్తున్నాం. ఎలక్షన్ రావా? బై ఎలక్షన్లు ఇతరత్ర ఎలక్షన్లలో వస్తాయి కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కదా, ప్రజలు చూపిస్తారు కదా ఇవ్వలేందో. మాటలు కాదు కదా రిజల్ట్. ప్రజలు ఇవన్నీ ఎవరు మాట్లాడేది, ఎవరు చేస్తున్నది, ఎవరు నైజం ఏందనేది కూడా ప్రజలు చాలా క్లోజ్గా గమనిస్తారు. గతంలో ఉన్న చైతన్యం కంటే ఈరోజు చైతన్య స్థాయి ప్రజలలో పెరిగిందమ్మా. చాలా గతంలో ఏదన్నా ఫీలింగ్ మనసులలో పెట్టుకునేటోళ్ళు ఈరోజు ఓపెన్ అప్ అవుతా ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. దానికి ప్రధానంగా ఈ సోషల్ మీడియా లాంటి మీడియాలు జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా బహుముఖంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నది. దాంతో వాళ్ళ ఆలోచన స్థాయి, వారి అవగాహన స్థాయి, వాళ్ళ నిర్ణయ శక్తి పదునుగా తయారవుతా ఉన్నది. పదునుగా తయారైనటువంటి క్రమంలో వాళ్ళు మాట్లాడడానికి బయటకు వస్తారు.